హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. హెల్దీ అండ్ టేస్టీగా నువ్వుల లడ్డూని అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ మార్నింగ్ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుతో అయితే బాదంలను తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ బాదం పప్పులు ఒక 20 వరకు ఉంటాయి అన్నమాట. ఇలా ఒక చిన్న కప్పుతో తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని పక్కన తీసేసుకోండి. మళ్ళీ అదే నెయ్యిలోకి ఒక పెద్ద కప్పుతో అయితే నేను నువ్వులను తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ నువ్వులు అనేవి ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అన్నమాట. మనకి ఈ బాదం పప్పులు అనేవి కొన్ని తీసుకుంటున్నాను, అంటే మంచి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది కదా, అందుకే నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను. ఈ నువ్వుల లడ్డూలలో ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయే వరకు అయితే మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇవి కొద్దిసేపు పక్కన పెట్టేసి కూల్ చేసుకోవాలన్నమాట. లైట్గా కూల్ అయిపోయిన తర్వాత కొన్ని నువ్వులను అయితే ఒక చిన్న బౌల్లో పక్కన తీసేసుకుంటున్నాను. ఇలా ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పక్కన తీసేసుకొని మిగిలిన నువ్వులన్నీ ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. ఇంక ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పులను కూడా ఇందులోనే వేసుకొని, అలాగే మనం నువ్వులను అయితే ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఇలాచీని వేసుకుంటున్నాను, యాలకులు. ఇదంతా ఒకసారి మిక్స్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పొడిలాగా మిక్స్ అయితే చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులని, ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులని అయితే వేసుకున్నాం కదా పక్కకి. ఇంకా అదంతా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా అలాగే నేను బాదం పప్పులను కూడా ఒక 2 నుండి 3 తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను అనమాట. ఇంకా వీటిని కూడా ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకొని మనం లడ్డూల్లాగా కట్టేసుకోవడమే. చూడండి, మనం బెల్లాన్ని యాడ్ చేసాం కదా, అలాగే నెయ్యి కూడా ఉంది కాబట్టి మనకి ఇలా లడ్డూల్లాగా ఈజీగానే వచ్చేస్తుంది. మీ గనక లడ్డూల్లాగా రాకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇలా కట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. మనకి ఈజీగా ఈ నువ్వుల లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.